Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 1st January. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా ఈ సంవత్సరం కూడా మంచిగా ట్రేడింగ్లో మంచి లాభాలని రావాలని కోరుకుంటూ విషింగ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ వీడియో అనేది ఇంగ్లీష్లో చేద్దాం అనుకున్నాను, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల లైక్ ఏంటంటే నేను వీడియో చేస్తుంటే లాంగ్వేజ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతున్నమాట, ఓ ఫ్లో మెయింటైన్ చేయలేకపోతున్నాను. మన తెలుగు అనుకోండి ఫ్లోలో వెళ్ళిపోతాం, 10 నిమిషాల్లో వీడియో అయిపోతుంది. బట్ ఇంగ్లీష్లో అంటే ఆ లాంగ్వేజ్ రాదని కాదు, వచ్చు, బట్ అంత కన్వే చేయలేమన్నమాట. ఓకే, కన్వే అవ్వట్లేదు. సో టైం అయిపోతుందిలే ఎందుకని చెప్పేసి మళ్ళీ తెలుగులోనే ప్రెజెంట్ కంటిన్యూ చేశాను. మారుస్తాను, లైక్ ఈ కంటెంట్ ఇంగ్లీష్లో మారుస్తాను, అది ఎప్పుడు అనేది చెప్తాను. లైక్ ఓకే, ఏదైతే నేను అది తర్వాత విషయం. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు ఎవరికైనా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్సు డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, ఈరోజు మీరు వచ్చి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, అందుకే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళిపోతే లైక్ ఈరోజు చూసుకుంటే ఏం జరిగింది. ఓకే, మొత్తానికి రివర్సల్ అనేది వచ్చింది. ఎప్పటి నుంచో చెప్తున్నాను మీకు, ఈ డౌన్ఫాల్ అంతా చూసి మీరు ఏమనుకుంటారంటే డౌన్ ట్రెండ్ అని చూసుకుంటాం. బట్ స్టిల్ ఏంటంటే గత 4 days నుంచి నేను అప్ ట్రెండ్ వైపు చూస్తున్నాను, అంటే అప్ ట్రెండ్ వైపు చూస్తున్నాను, బట్ స్టిల్ డౌన్ ట్రెండ్ ఎంట్రీస్ చెప్తున్నా సరే అప్ ట్రెండ్ వైపు ఎలా షిఫ్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు చెప్పుకుంటూ వచ్చాను. సో ఈరోజు అలాగే మార్కెట్ మొత్తం టోటల్లీ షిఫ్ట్ అయింది అనమాట. సో ఏమైంది అన్నది ఏంటి మాట్లాడుకుందాం ఈరోజు. లైక్ ఈరోజు చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఉన్న ట్రెండ్ లైన్ అలా బ్రేక్అవుట్ చేసి డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. ఓకే, ఈ లో కూడా బ్రేక్ అయిపోయింది. సో ఈ లో బ్రేక్అవుట్ అయిపోతే ఇప్పుడు మీకు ఏం చెప్పాను నిన్న వీడియోలోని 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై నిన్నటి వరకు ఇది ఉన్నది. సో ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే 15 minutes లాస్ట్ హై ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అనమాట. సో 15 minutes టైం ఫ్రేమ్ హై ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఓకే రైట్, తర్వాత ఏంటి తర్వాత ఏమైంది ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. నేను ఈ పాయింట్ కూడా మీకు చెప్పాను మీకు, లైక్ అంటే గ్యాప్ ఫిల్లింగ్ చెప్పాను, బట్ ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో మిస్ చేస్తాను అనమాట. బట్ స్టిల్ ఇది మీరు చూసుకుంటారు, నేను ప్రతిదీ పాయింట్ లైక్ ఏంటంటే కొన్ని ఆ ఫ్లోలో మిస్ అయిపోతుంటాను. ఓకే, సో ఇది మరి అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో కదా, మరి మార్కెట్ ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసిందా? టెస్ట్ చేయలేదు. ఓకే, గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ లిక్విడిటీ జోన్ ఉన్నది మార్కెట్లో. ఓకే, సో మార్కెట్ ఏమైంది ఇక్కడ ఏమైంది? బ్రేక్ అయింది. ఓకే, సో మీరు లైక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఈ క్యాండిల్స్ 2 క్యాండిల్స్ చూడగానే డౌన్ సైడ్ ఫిక్స్ అయిపోతారు, కానీ ట్రెండ్ చూడరు, డే టైం ఫ్రెండ్ ట్రెండ్ చూడరు, ఆటోమేటిక్గా బుక్ అయిపోతారు అనమాట. ఓకే, సో నేను అలా టుడే ఏం చేస్తాను, వెయిట్ చేస్తుంటాను, ఇలా పడిపోయింది కదా అని చెప్పేసి లైక్ డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ వెంటనే తీసేసుకోను. అటువైపు పక్కన సినారీ ఇటువైపు సినారీ ఏమున్నది చూస్తుంటారు అనమాట. సో ఇక్కడ ఏమైంది? అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉన్నది, అట్ ద సేమ్ టైం మనకి లిక్విడిటీ ఏరియా ఉన్నది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ ఏమైంది? క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి పైకి క్లోజ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, సో క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి పైకి క్లోజ్ అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు ఇక్కడే ఎంట్రీ అయిపోవచ్చు, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అని చెప్పేసి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. కాకపోతే పెద్ద రిస్క్ రివార్డ్ వచ్చేస్తుంది, లైక్ ఏంటంటే పెద్ద స్టాప్ లాస్ వచ్చేస్తుంది. ఇక్కడ 10 or 20 points ఆ టైప్లో స్టాప్ లాస్ ఇచ్చి రిస్క్ ఇచ్చి ఎంట్రీ అవుతారనుకుంటే ఎంట్రీ అవ్వచ్చు. అంటే ఆ 10 or 20 points స్టాప్ లాస్ అనేది ఫిక్స్డ్, అంటే లైక్ ఏంటంటే స్టాంప్ కాదు, లైక్ ఏదైతే ఫెయిల్ అయిపోవచ్చు. బట్ స్టిల్ ఎంట్రీని మిస్ అవ్వకుండా ఉండడానికి కొన్నిసార్లు అలా ట్రై చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ వెంటనే ఎక్కడ మార్కెట్ అనేది పాజ్ అవ్వకుండా అక్కడి నుంచి చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయిపోయింది, పెరిగిపోయింది. సో అలాంటి రిస్క్ చేయాలనుకుంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పైన క్లోజ్ అయిపోయింది కదా, 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది పైకి క్లోజ్ అయింది. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ కంటే పైకి క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి లిక్విడిటీ ఏరియా ఉంది కదా, ఈ లిక్విడిటీ ఏరియా పైనే క్లోజ్ అయ్యింది అనమాట మార్కెట్ అనేది. ఓకే, సో అయితే ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ని ఎలా ట్రేడ్ చేస్తామంటే లైక్ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ దగ్గర ఎంట్రీ అయిపోతాం, కానీ చూసుకుంటే ఇది పెద్ద స్టాప్ లాస్. అయితే లాజిక్ చెప్పాను కదా, లైక్ మీకు లాజిక్ ఏంటంటే అక్కడ ఆప్షన్స్లో 10 or 20 points ఆర్ అట్లీస్ట్ 30 points అని స్టాప్ లాస్ అవ్వడానికి మీరు సిద్ధం అనుకుంటేనే మీరు ఇక్కడ ఎంట్రీ ఇవ్వగలరు అనమాట. లేదు అది కొన్నిసార్లు 30 points స్టాప్ లాస్ హిట్ అయిపోయి కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు, అది మన బ్యాడ్ లక్ అవుతుంది. ఓకే, సో లేదు ఈ స్టాప్ లాస్ అంతా ఉంటాను అనుకుంటే లాట్స్ టోటల్గా తగ్గించుకోవాలి. అంతా లైక్ ఏంటంటే 1 or 2 lots అలాగా ట్రేడ్ చేయడం లాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో అప్పుడు ఈ టోటల్ స్టాప్ లాస్ ఇచ్చేసుకున్నా పర్లేదన్నమాట. అప్పుడు ఆ ఎంట్రీని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు పైకి వెళ్ళాగా మార్కెట్. నేనైతే ఎంట్రీ అవ్వలేదు, బట్ స్టిల్ ఏంటంటే చిన్న స్టాప్ లాస్, అంటే లైక్ నేనేం చేశానంటే ఇక్కడ వస్తుందేమో అని చూసాను అనమాట. అంటే అందులో సగంలో సగమైనా లైక్
ఇక్కడికి వస్తుందని చూసాను, రాలేదు. మార్కెట్ అనేది స్పైక్ అయిపోయింది, అప్ సైడ్ స్పైక్ అయిపోయింది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది మనకి. ఇప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. మళ్ళా మార్కెట్ ఇప్పుడు అప్ సైడ్ ర్యాలీ అవుతుంది కదా, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఇక్కడ వచ్చి స్టక్ చేసి ఉంటే ఇక్కడ ఎంటర్ అయ్యేవాళ్ళు, కానీ మార్కెట్ అని రాలేదు. ఇక్కడ కూడా షూట్ ఆఫ్ అయిపోయింది, పైకి షూట్ ఆఫ్ అయిపోయింది. రైట్, అక్కడ షూట్ ఆఫ్ అయిపోతే అయిపోయింది. నేను నా చిన్న స్టాప్ లాస్ వచ్చేంత వరకు నేను ఏంటంటే కన్ఫర్మేషన్స్ వచ్చి చిన్న స్టాప్ లాస్ వచ్చేంత వరకు నేను రిస్క్ చేయలేను. ఓకే, మార్కెట్ పడిపోయినాయి, పడిపోయినాయి. తర్వాత ఏమైంది, ఇప్పుడు మనకి ఈరోజు డే ఓపెనింగ్ అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్లో అది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అవుతుంది మనకి ఇక్కడ చూడండి. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్లో మళ్ళీ ఫామ్ అయింది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్లోకి ఎలా ఫామ్ అయింది, ఈరోజు మార్నింగ్ హై అట్ ద సేమ్ టైం బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్. ఓకే, సో మార్కెట్ దాన్ని టచ్ చేసిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయిపోయింది. ఇది 50 minutes టైం ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరగాలి. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందో చూద్దాం. 11:30 to 11:45 ఏ క్యాండిల్ 11:45 క్లోజ్ అవుతుంది చూడండి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఇటు సైడ్ వస్తుంది కదా, పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్ని మిస్ చేసేస్తారు మీరు. ఓకే, ఇది కూడా పుల్ బ్యాక్ అన్నమాట. ఓకే, ఇది ఉంది చూడండి, ఇది పుల్ బ్యాక్. ఓకే, ఇది పుల్ బ్యాక్ మాట మనకి. ఓకే, సో 11:45 లోపు మనకి ఈ హై అనేది బ్రేక్ అయిపోయింది కదా మనకి ఇక్కడ. ఓకే, 11:45 లోపు ఈ హై అనేది బ్రేక్ అయిపోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది కూడా బ్రేక్ అయిపోయింది, బట్ స్టిల్ ఇది పుల్ బ్యాక్ కాదు. పుల్ బ్యాక్. ఓకే, ఇది పుల్ బ్యాకే. ఓకే, ఇది వ్యాలిడ్ పుల్ బ్యాకే, అది కూడా క్రాస్ చేస్తుంది. సో ఓవరాల్గా మనకు అన్ని విధాలుగా కన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఇక్కడ కూడా చూసుకుంటే పెద్ద స్టాప్ లాసే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే 60-70 points వచ్చేసింది, దాని మీద 100. బట్ స్టిల్ ఇక్కడ చూసుకుంటే నేను ఇక్కడ వెయిట్ చేశాను. ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా మనకు మార్కెట్లోనే. ఇందాకలా స్టార్టింగ్ మీకు చెప్పాను కదా, ఆ లాజిక్ సేమ్ ఆ లాజిక్ ఇక్కడ అప్లై అయిందన్నమాట. ఓకే, ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఎంట్రీ అయ్యాను. ఫస్ట్ టార్గెట్ ఇది వచ్చింది. అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత మార్కెట్ చాలాసేపు కన్సాలిడేట్ అయిపోయాను. నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. నేను ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఏంటంటే ఈ ర్యాలీ వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ దగ్గర కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోయాను. బట్ తర్వాత ఇప్పుడు మార్కెట్ ఇదంతా చూసిన తర్వాత కన్సాలిడేషన్ చూసిన తర్వాత ఇంకా టోటల్గా ఎగ్జిట్ అయిపోయాను. అంటే సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఇక్కడ మనకి డే టైం ఫ్రేమ్లో ఇది ఉన్నదన్నమాట. ఓకే, ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవుదామని చూసాను. బట్ స్టిల్ ఫస్ట్ టార్గెట్ దగ్గర ఇంకా టోటల్గా ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. ఇక్కడ కూడా మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది. ఇక్కడ మనకి 1 minute టైం ఫ్రేమ్లో చిన్న స్టాప్ లాస్ వచ్చింది కదా. ఇక్కడ మనకి ఇదైతే చిన్న స్టాప్ లాస్ అనమాట. మిగతా వాటితో పోల్చుకుంటే చిన్న స్టాప్ లాస్ వచ్చింది మనకి. 28 points వచ్చింది. ఫస్ట్ టార్గెట్ మంచి రిస్క్ రివార్డ్. ఓకే, 149 points అలా వచ్చింది. చాలా మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది అనమాట. 1:5 అప్రాక్సిమేట్లీ వచ్చింది. చాలు ఇది మనకి. ఓకే, మనకి ఏదేదో అంటే ఒకటి మీకు చూస్తే ఇవి రిస్క్ రివార్డ్స్, ఇవి మంచి రిస్క్ రివార్డ్స్ ఇవి అంటే. బట్ స్టిల్ ఆపర్చునిటీ రాలేదు. స్మాల్ స్టాప్ లాస్తో మనకి ఎంట్రీ రాలేదు. ఇప్పుడు చూడండి, ఇది పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ అయ్యేవాళ్ళం. ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది మనకి. ఓకే, మనం అది వెయిట్ చేయాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యేంత వరకు మనం డిసైడ్ అవ్వకూడదు. ఇండ్యూస్మెంట్ అయిపోయిన తర్వాత క్విక్గా ఎంట్రీ అవ్వలేం. కొన్నిసార్లు అది ఫెయిల్ అవ్వచ్చు కూడా. ఏంటంటే ఇక్కడ ఆ హై బ్రేక్అవుట్ చేయకుండాను మళ్ళీ ఈ స్టాప్ లాస్ కూడా కొట్టేస్తుంది. ఆ రిస్క్ మనం తీసుకోకూడదు. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఛాన్స్ అవ్వలేదు. ఓకే, వెళ్ళిపోయాను. బట్ మనకి చిన్న స్టాప్ లాస్ వచ్చి ఒక మంచి టార్గెట్ వచ్చినంత వరకు ఏది వచ్చినా పర్లేదు అన్నమాట మనకి. ఓకే, సో 1:5 సరిపోదా మనకి. అది అయితే తర్వాత ఏమైంది, మార్కెట్లో మంచి బ్రేక్అవుట్ అయింది. రైట్, అయితే మనకి ఇక్కడ డే టైం ఫ్రేమ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ టచ్ అవుతుంది. ఇదిగోండి. ఓకే, సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎందుకు వచ్చిందో కూడా రీజన్ చూపిస్తాను మీకు. ఇక్కడ మొన్న ఆ రోజు మార్కెట్లో మనకి ఇక్కడ ఓకే, సో మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ ర్యాలీ అయింది కదా, డౌన్ సైడ్ ఫాల్ అయింది కదా. ఆ రోజు ఎప్పుడు 30th December రోజు ఈ ఎంట్రీ కోసం వెయిట్ చేశాను. ఏంటంటే ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఇక్కడ మళ్ళీ వచ్చి దీన్ని ట్యాప్ చేయలేదు మార్కెట్ అనేది. సో ఈ రోజు వచ్చి ట్యాప్ చేసింది. ఇదిగో 5 minutes టైం ఫ్రేమ్ వచ్చి ఈరోజు ట్యాప్ చేసింది అన్నమాట ఎగ్జాక్ట్గా. ఓకే, సో 5 minutes టైం ఫ్రేమ్కి వేస్తాను. ఇంబ్యాలెన్స్ 5 minutes టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ మార్కెట్ వచ్చి టచ్ చేస్తుంది. ఇదిగోండి. ఓకే, సో అయితే ఇక్కడ కూడా ఏంటంటే పిఈ సైడ్ ఒక ప్లాన్ చేద్దామని చూసాను. పిఈ సైడ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, సో పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది. కాకపోతే మార్కెట్ మళ్ళీ దీన్ని వచ్చి టచ్ చేయలేదు.
ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ లైక్ ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం. అది మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ఫాలో అయిపోయింది. ఏదైతే లైక్ ఒకవేళ ఇక్కడ ఎంట్రీ అయినా సరే పెద్ద టార్గెట్ పెట్టుకోను, ఎక్కడి వరకే పెట్టుకుంటాను. ఓకే, చిన్న టార్గెట్ లైక్ ఇక్కడ ఎంట్రీ అవుతాం, ఎందుకంటే మార్కెట్ అప్సైడ్ టర్న్ అయిపోయింది. ఓకే, ఇది జస్ట్ రిట్రేస్మెంట్. ఇది ఒక్కొక్క మీకు పెద్ద ఫాల్లో కనిపించవచ్చు, బట్ స్టిల్ రిట్రేస్మెంట్. సో దాన్ని మనం ఎక్కువ పెద్ద నమ్మకూడదు అన్నమాట. ఓకే, సో 2 డే పాసిబిలిటీస్ మాట్లాడుకుంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే రైట్, రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే మనకి ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్. సో మార్కెట్ని అయితే నేను ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అని ఫిక్స్ అవుతున్నాను. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఏరియా. అయితే 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ హై ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఓకే, సో మార్కెట్ కూడా లైక్ ఇక్కడ ఏంటంటే రిట్రేస్మెంట్ తీసుకుంటుంది ఈ ఏరియాని టచ్ చేసి. డే టైం ఫ్రేమ్లో బేరిష్ ఎన్గల్ఫింగ్ అని టచ్ చేసి సో మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. రైట్, బాగానే ఉన్నది. అయితే డే టైం ఫ్రేమ్ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది కదా, ఇక్కడ మనకి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇది. ఓకే, రేపు పొద్దున్న ఒకవేళ మార్కెట్ ఇప్పుడు లైక్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినట్టు అయ్యి సింగిల్ క్యాండిల్తో అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి. 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి. ఎక్కడ ఇది ఉంది చూడండి, లైక్ లైక్ ఒకసారి ఉండండి. ఓకే, లైక్ ఏదైనా సరే సింగిల్ క్యాండిల్తో ఇప్పుడు ఉంది చూడండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది చూడండి. ఈ ఇంబ్యాలెన్స్ అది ఇంబ్యాలెన్సే. అక్కడ ఏంటంటే ఇది మనకు 1 minute టైం ఫ్రేమ్ ఇది ఉంది చూడండి, ఇది ఉన్నది చూడండి. ఇది ఆర్డర్స్లో కూడా ఉన్నదన్నమాట. సో దీన్ని టచ్ చేస్తే మనకు మంచి కన్ఫర్మేషన్. ఇందాక మీకు ఇక్కడ మిస్ అయిపోయిందని చెప్పాను కదా, మిస్ అయిపోయిన ఇన్ సెన్స్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ అనేది పారిపోయింది. ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉండిపోయింది ఇంకా మనకి. సో రేపు పొద్దున్న ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలాగ వచ్చి ఈ ఇండ్యూస్మెంట్ జరిగినట్టు మాట. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ జరిగి సింగిల్ క్యాండిల్లోనూ అప్ సైడ్ క్లోజ్ అయిపోవడం. ఐదర్ సింగిల్ క్యాండిల్ ఇగోండి. ఓకే, ఐదర్ సింగిల్ క్యాండిల్ లేదా ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి. అప్పుడు ఇంకా మనం టోటల్లీ అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే, టోటల్లీ ఇంకా అప్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఎక్కడ వరకు ప్లాన్ చేసుకుంటాం అంటే ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. అల్టిమేట్గా ఫస్ట్ టార్గెట్ ఇది ఇక్కడ పెట్టుకుంటాం. సెకండ్ టార్గెట్ ఎక్కడ వరకు వెళ్తారు అంటే లైక్ ఈ సపోర్ట్ వరకు వెళ్ళచ్చు, ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్ళచ్చు. ఇది చాలా పెద్ద టార్గెట్. ఇక్కడ వరకు ఉండడం బెటర్. అంటే యాక్చువల్ చెప్పాలంటే టార్గెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళచ్చు, బట్ స్టిల్ ఇది చాలు మనకి. ఓకే, ఇక్కడికే చాలా ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టు ఉంటుంది. అయితే చెప్పాలంటే ఫస్ట్ టార్గెటే మంచి పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టు ఉంటుంది. సెకండ్ టార్గెట్ వరకు కూడా ఉన్న మంచిదే. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లైక్ మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఏది ఇక్కడ ఇండ్యూస్మెంట్ జరిగితే ఒకవేళ ఏది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినా సరే, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటి ప్లాన్ అంటే లైక్ ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోతుంది. ఫస్ట్ 15 minutes క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయి ఇది ఉంది చూడండి, ఈ క్లోజింగ్ పాయింట్ పైన క్లోజ్ అవ్వాలి. అంటే 1 minute టైం ఫ్రేమ్లోని ఈ హై అనేది బ్రేక్ అయిపోవాలన్నమాట. అప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ వచ్చినట్టు ఇంకా టోటల్గా అప్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, లేదంటే ఎక్కడ లైక్ అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లోని లైక్ ట్రెండ్ వెళ్తుంటుంది కదా, ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయడం, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చినప్పుడు కన్నా ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదో ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే రైట్, అది అలాగేం అవ్వలేదు. లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇక్కడ దీన్ని టచ్ చేసి అప్ సైడ్ వెళ్తే, ఓకే అప్ సైడ్ వెళ్తే ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఫిల్ చేసి డౌన్ సైడ్ వస్తుంది మార్కెట్ అనేది. ఓకే, బికాస్ ఇక్కడ మనకి లైక్ ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్ ఇది ఒక లైక్ ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తే ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అదే లైక్ ఏంటంటారు హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చిన్న ట్రై చేయొచ్చు. ఇక్కడ లైక్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తే ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ అవ్వడానికి ట్రై చేయొచ్చు, బట్ ఇది 50-50 ఛాన్స్ అయిపోతుంది. ఇక్కడ చిన్న స్టాప్ లాస్ ఇస్తాను రేపు. అది కూడా ఏంటంటే రేపు ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి స్లోగా వెళ్తేనే, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్తే మనం క్యాప్చర్ చేయలేం. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ దాన్ని టచ్ చేస్తుంది అనుకోండి, దాన్ని క్యాప్చర్ చేయలేం. డౌన్ సైడ్ వచ్చేసింది అనుకోండి, ఓకే డౌన్ సైడ్ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు, బట్ స్టిల్ ఓకే ఇక్కడ దాని టార్గెట్ ఈ లో వరకే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, ఆ అనాలిసిస్ జరుగుతుందో లేదో తెలియదు. ఇందాకలైతే కొంచెం లైక్ ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఆ సినారియో జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ పై నుంచి ఇలాగా లైక్ ఏంటంటే ఇప్పుడు ఈ పై నుంచి ఇలా డౌన్ సైడ్ వస్తే ఈ సినారియో జరుగుతుంది అనేది 50-50 ఛాన్స్ అవుతుంది. బికాజ్ ఏంటంటే అది లిక్విడిటీ తీసుకున్నట్టు అవుతుంది, బట్ స్టిల్
ఇది ఆ మార్కెట్ అయితే అప్ ట్రెండ్ షిఫ్ట్ అయింది. సో మనం ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్కి చూస్తాం అన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఒకవేళ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయితే మళ్ళీ ఇక్కడి నుంచి మనం అప్ సైడ్కి ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతుంటాం అన్నమాట. సో సేమ్ ఆ సినారియో జరుగుతుంది. ఓకే, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే లైక్ డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకున్నాం. బికాజ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా సప్లైస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళినట్టే అప్ సైడ్కి వెళ్ళొచ్చు. లైక్ ఇక్కడ సపోర్ట్ ఉన్నది, లైక్ రెసిస్టెన్స్ ఉన్నది. అట్ ద సేమ్ టైం మనకి 30 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది ఉండిపోయింది. ఓకే, సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది అప్ సైడ్ రన్ అయినా సరే, ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ రన్ అయినా సరే ఇక్కడ మనం ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయితే డౌన్ సైడ్కి ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, డౌన్ సైడ్ ఎంట్రీస్కి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దీనికి టార్గెట్ అంటారా, ఇక్కడ ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ ఫామ్ అయ్యే సినారియో బట్టే దాని టార్గెట్స్ అనేది ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే చెప్పలేము. ఓకే, సో అది మాట గ్యాప్ అప్ సినారియోస్. ఓకేలా ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళినా సరే ఇక్కడ ఇందాక 1 minute టైం ఫ్రేమ్లో చెప్పాను చూడండి ఆర్డర్ బ్లాక్, అది ఫెయిల్ అయిపోయినా సరే అప్ సైడ్ వెళ్ళిపోతే అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం ఎంట్రీస్. బట్ ఈ ఏరియా దగ్గర నుంచి ఆగిపోతాం అన్నమాట. బికాజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సప్లైస్ వచ్చేస్తున్నాయి, అన్మిటిగేటెడ్ ఏరియాస్ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో అందుకే అక్కడ అవుతాం అన్నమాట. ఏదైనా సరే మార్కెట్ని అయితే నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఒకవేళ మార్కెట్ ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో లిక్విడిటీ ప్లాన్ అన్నాను కదా, అది లైక్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ది. ఒకవేళ ఆ సినారీ జరగకుండా డౌన్ సైడ్ వచ్చేస్తుంటే మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్కి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసాము. ఇక్కడ నుంచి లైక్ సింగిల్ ఇక్కడ డౌన్ సైడ్ ఇలా ఫామ్ అవుతుంటాయి కదా, 15 minutes టైం ఫ్రేమ్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ అవ్వడము, లేదంటే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వడానికి ఏదో ప్లాన్ చేస్తాం అన్నమాట. ఆ సినారియో జరిగితేనే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్తాం. లేదు ఒకవేళ ఫెయిల్ అయిపోతే మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో అది మాట టోటల్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఏదైనా పాయింట్ ఆర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్. ఇప్పుడు ఎలాగైతే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంకా ఉంటాయి. చాలా కాన్సెప్ట్స్ తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇంకా మీకు హిడన్లోనే ఉన్నట్టు, అంటే అర్థమైన లైక్ ఏంటంటే కాన్సెప్ట్ మీద ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది, లేదంటే అర్థం లైక్ తెలియని వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో ఇంకా నేర్చుకోవాలనుకుంటే, ఎవరికైనా బాగా నేర్చుకోవాలనుకుంటే సో ఈరోజే మీరు జాయిన్ అవ్వచ్చు. వచ్చి లైక్ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ వస్తుంది, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.